తాగి బండ్లు తోలితే పోలీసు వాళ్ళు ఏం చేస్తారో అందరికి ఎరికే కదా. మన జోర్దారు వార్తల్లో మస్తు చేసుకున్నాము. అయ్యో గదేనుల్లా ఎంత తాగిండో దొరకవచ్చే రిమ్మ మిషన్ పట్టుకొని రోడ్ల మీద కావాలంటారు. నచ్చినట్టే దొరకబట్టుడు, నోట్లే పైప్ పెట్టి ఊదుమనుడు. ఎంత తాగిండో చూసి దానికి తగ్గట్టుగా ఫైన్ రాసుడు, గవన్నీ చేస్తారు కదా. మరి ఈ రూలు రోడ్డు మీద నడిపేటోళ్ళకేనా, పట్టాల మీద రైలు తోలేటోళ్లకు, గాలిలో విమానాలు తోలేటోళ్ళకి లేదా? రోడ్ల మీద తాగి బండ్లు తోలేటోళ్ళనే దొరకబట్టంగా చూసినాం గాని ఈ కాడ నుంచి పట్టాల మీద రైలు బండ్లు తోలేటోళ్ళను కూడా ఆగబట్టి రిమ్మ మిషన్లు పెట్టి చెక్ చేసుడు సురువైంది కొత్తగా. ఇగో ఇది జనగామ రైల్ స్టేషన్. మనుగూరుకెళ్లి సికింద్రాబాద్ కు పోయే కాకతీయ పాస్ ప్యాసింజర్ రైలును ఆగబట్టిర్రు. రోడ్ల మీద కారు తోలేటోళ్ళని ఆగబట్టినట్టే ఈ డ్రైవర్ ను కిందికి దించి నోట్లే రిమ్మ మిషన్ పెట్టి చూపిచ్చిర్రు. మరి దాంట్లో ఎంత రిమ్మ బయట పడ్డదో ఏందో గాని రైలు డ్రైవర్లకు కూడా రిమ్మ పరీక్షలు చేసే వరకు మస్తు పరిశాన్ అయినరు జనము. మరి మూల మలుపు కాడ అడ్డేసినట్టు ఈ ఆఫీసర్లు జనగామల అడ్డేసి చచ్చిపోయే రైళ్లను ఆపుతున్నారా అంటే కాదుల్లో. ఈ కాకతీయ రైలు తోలే డ్రైవర్ సారు జనగామ స్టేషన్ అవతల ఎర్ర సిగ్నల్ చూపెట్టినా ఆపకుండా ముంగటికొచ్చిందట. డ్రైవర్ దాగిండికి ఇట్లా అయింది అనుకొని మిషన్లను పట్టుకొని చెక్ చేసిర్రు. మంచు బాగా పడి కనిపించలేదని అన్నాడట. గాని గిదేమన్నా రోడ్డు మీద సిగ్నల్ దాటొచ్చిన ముచ్చటానుల్లా ఓగాల అప్పుడే ఎదురుగా ఏదన్నా పెద్ద రైలు వచ్చిందనుకో దాంట్లో ఉన్న పరిస్థితి ఏం కావాలి ఎప్పురి. మళ్ళా పట్టాలకు అడ్డం నిలబడితే ఆపేతందుకు అదేమన్నా కూటరా? తాగిన డ్రైవర్ ను స్టేషన్ లోపలికే రానియకుండా చూడాలి గాని తోలేటోని ఆపి చెక్ చేస్తే ఏమైతుంది? సచ్చినాక పీనుగలని లెక్క పెట్టేటట్టు మన వ్యవస్థ గిట్లున్నది కాబట్టే మనకి ఇన్ని అవస్థలున్నాయి. ఈడికిదో లెక్కనా ఈ డ్రైవర్ ను చెక్ చేసేటందుకు 4 గంటల సేపు జరగావాలనే ఆపిండ్రు రైలును. ఇక చూడురి దాంట్లో ఏదన్నా అర్జెంటు పని మీద ఉన్నోళ్ళ పరిస్థితి ఏం కావాలి ఏం కథ. ఇక ఈ కాడ నుంచి రైలు ఎక్కేటప్పుడు సర్ర పోయి డబ్బా లెక్కకుంటా ఓ భారీ ఇంజన్ డబ్బా కాడికి పోయి డ్రైవర్ ముఖం చూసి రావాలి. ఏమో అసలుకే రోజులు మంచిగా లేవు. ఏమంటారు?